చూడు హరి, మన విషయం ఎంత త్వరగా మన ఇంట్లో చెప్తే అంత మంచిది అనిపిస్తుంది నాకు. దేనికే? అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా, జస్ట్ పిల్ల కూడా కాలేదు కదా. రోజు వ్యవసాయం చేస్తూనే ఉంటుంది, నీళ్ళు వారబడుతూనే ఉంటుంది. చిన్నోర్మి, సిగ్గుండాలి. ఇప్పుడు మా తండ్రికి నేను కూతుర్ని మాత్రమే, చేసుకుంటే నీకు భార్యనవుతా. అప్పుడు రెస్పాన్సిబిలిటీ వస్తుంది నాకు. ఆ పాపు కానీ మ్యాటర్ ఏందో డైరెక్ట్గా చెప్పు, సొల్లు తెంగకు. నీలాంటి సొల్లుగాళ్ళకి ఎంత చెప్పినా బూడిదల పన్నీర్ పోసినట్లే ఉంటుంది. అబ్బా విసిగించకుండా మ్యాటర్ ఏంటో చెప్పవే. నా గుద్దాల దమ్మకు లేక నీకు చెప్తున్నా చూడు, అది నా తప్పు. నీకోసం ఏం చేయమంటావు చెప్పు. సామంటావా? చస్తా చెప్పు. మా ఇంటికి వచ్చి పిల్లనియమని మా వాళ్ళని అడుగుతావా లేదా చెప్పు. అడుగుతా, వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఏమనుకున్నావు నా గురించి? ఒకవేళ నీ మొహం చూసి పిల్లనియనంటే ఏం చేస్తావు? మీ ఊరికి వచ్చి మీ ఊరి నడిబొడ్డున మీ అయ్యని నిలబెట్టి గుద్దల ముళ్ళగట్ట పెట్టి అప్పుడు అడుగుతా నేను ఇస్తాడయ్యోడో. నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నవారా? తొండకు విగ్గు పెట్టినట్టుంటావు. మా ఇంట్లో గోడకున్న బల్లులైనా అందంగా ఉంటాయి, సొల్లు లంజ కొడుక. అట్లాంటి ఇట్లాంటావు, ఇట్లాంటి అట్లాంటావు. అసలు ఏందే సంజయ్? అవలు బుక్ అనుకున్నావా? లేకుంటే నీ పిచ్చి బుక్ మా ఇంట్లో ఎరు బుకింగ్ చేస్తున్నావా? నువ్వు నన్ను ఏమన్నా ఓకే, కానీ మా ఇంట్లో వాళ్ళని అంటే మంచిగుండదు. ఓహో అదా నీ గుద్దులోమంట. మరి నేను చెప్పేది అర్థం చేసుకోవచ్చు కదా బంగారం. సకా మాట్లాడడమే రాదు ఫాల్తుగాడికి, పిల్లని ఏమని అడుగుతాడట. అడుగుతా. అప్పుడు మీ అయ్యా మీ అన్న నా ఆకులేమన్నా విక్తర చూస్తా. ఆహా, ఏమని అడుగుతావురా? బాహుబలి సినిమా నేనే చేసినా అడుగుతావా? అవును, బాహుబలిలో ఫస్ట్ హీరోగా నేనే చేసిన. నన్ను మోసం చేసి తర్వాత బాహుబలిలో దున్నపోతుంటది తెలుసా? తెలుసు. దాని మొడ్డంత ఉండవు, నువ్వు బాహుబలి చేసినావా? అలా చెప్తే మా ఇంట్లో వాళ్ళు కాదు, మా ఊరంతా ఉరికించి కొడతారు. అసలు ఏందే నీ కోసా సంజయ్? నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు? నా కాల్ షీట్స్ కోసం హాలీవుడ్ అంతా ఎదురు చూసింది తెలుసా? చిచ్చిచ్చి ఆపరాబాయ్, పొద్దున అన్నానికి బదులు పెండేమన్నా తినొచ్చినావా? ఎందుకే సంజయ్? మరి ఏందిరా ఇన్నా బద్దాలు? ప్లీజ్ రా, అర్థం చేసుకో. నువ్వెన్ని ఫేక్ మాటలు చెప్పినా నువ్వంటే నాకు ఇష్టం రా. ఏదో ఒకటి చేస్తలేవే. నెక్స్ట్ వీక్ సేమ్ టైం వరకు మీ పేరెంట్స్ నొప్పిస్తా. ప్రామిస్? ప్రామిస్. వేసుకున్నాడే. ఇంకా అరుపులు మీ ఇంట్లోనే కాదు, ఊరంతా అయినా పడాలి. గుద్దల గులగల గిరా గిరా దిప్ప దా వచ్చి కూర్చో. నీ జాతకాన్ని చెప్తారా బిడ్డ? నమస్కారం స్వామి. వచ్చింది గొర్రె బిడ్డ. ఆజా ఆజా కూర్చో. దరిద్రాన్ని దగ్గరగా చూస్తున్నట్టుంది నాయన నిన్ను చూస్తుంటే. నిజంగానే దరిద్రం పట్టుకుంది స్వామి. నా పిల్ల వాళ్ళ ఇంట్లో చెప్పి పెళ్ళికి ఒప్పించమంది స్వామి. కానీ అలా అయ్యేసాలేగాడు ఒప్పుకునేటట్టు లేడు స్వామి. వాడి గుద్ద వాడేంది ఒప్పుకునేది? నీ శోభనానికి గ్రహాల్ని నేను సెట్ చేస్తా కదా స్వామి. పెళ్ళి మధ్యలో మాట్లాడే గుద్దలో ఒడుస్తా. సరే సరే స్వామి. శిష్యురాలా? ఏంటి స్వామి? శిష్యురాలా ఏంటి స్వామి? మొబైల్లో పబ్జీ ఆడడం కొంచెం పక్కకు పెట్టమ్మా. రోజుకి ఎన్ని బస్తాలు బుక్తుంది? సర్వనాశనం పట్టిస్తున్నావు కదా నేను నా లైఫ్ని. మొబైల్ పక్క పెట్టి మురుమురాలు తింటున్నావా తల్లి? సారీ స్వామి, మురమురాలు కాకుండా ఇంకేమైనా తినమంటారా? నన్ను తిను. అయినా నా పక్కమానం నీకెడ సరిపోద్ది. తొక్కుతో పెసర కక్కుతావు. ఆ పసుపు కుంకుమ ఇలా అందుకో. అందుకో తల్లి. స్వామి ఏమో బక్క ఉన్నాడు, వామో గట్టున్నది. అది ఒప్పునే ఉంటానా? అందుకో అంటే అందుకొని అలా ఉండడం కాదు. బడు నా బిడ్డ ఇలా ఇవ్వు. ఈ బక్కోడికి ఉచ్చ తక్కువ, ఊపుడు ఎక్కువ. గులగులా నీ గుద్ద గులకలా గిరా గిరా దిప్ప. ముందుకురా నాయన. ఇప్పుడు నీ జాతకం నేను చెప్తా, విన్నా ఆయన? చూడరా బిడ్డ, నేను చెప్పే జాగ్రత్తగా వినరా. సునిశ్చిత్ నా మొడ్డ. 7 ఏళ్ల నుండి ఎలకలు తెంగినాయి, 9 ఏళ్ల నుండి తొండలు తెంగినాయి, 10 మందిలో పడేసి పన్నులు తెంగినాయి, ఊరూరు తిరుగుతుంటే ఉడతలు తెంగినాయి, ఉత్త గూకుంటే చీమలు తెంగినాయి.
ఉరికిచ్చి కుక్కలు తెంగినాయి. నీ ఎడమ చెయ్యి ఎవరికి చూపెట్టకు బిడ్డ. చూపెట్టిన నువ్వు మంచిగా ఉంటావు, చూసిన చూలే సగానికి ఎరిగిపోద్ది. పచ్చని బట్టలు వేసుకున్న పతివ్రతకు ఎదురుపోకు. నీకేం కాదు, దాని పూకే 16 పచ్చలైపోద్ది. ఆదివారం నాడు అర్ధరాత్రి ఆటన తీసుకుని నా ఇంటికి రా. మంచిది స్వామి, వస్తా స్వామి. నా ఆతుబీకి నీకు యంత్రం కడతా. అట్లే బాంచాను. నీకు బిడ్డ పుడితే నీ కొడుకు పెడితే నా సుల్లి కొనగాని పెట్టుకో. అటు ఇటు కానుడు పుట్టింది అనుకో, అగరబత్తం పెట్టుకో. అట్లే బాంచాను. చెయ్యి జాబరా బిడ్డ. నీ క్షేత్రణ దెబ్బకు దరిద్రం దిగ్గబోద్దు చూడు. గులాం గులగులా నీ గుద్దల గులకరాలేసి గురాగిరా దిప్ప. రోజు ఇది బుక్కు. సరే స్వామి. వారం రోజుల్లో నీ సమస్యలన్నీ తీరుతాయి. తీరలేదనుకో మళ్ళీ రా. గులకరాల స్వామికి జిందాబాద్. వెళ్ళిరా నాయన. హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్తగా వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేశాము, సత్యహరిశ్చంద్ర అని. నాకు తెలిసి మీకు అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నా. బికాజ్ ఎందుకంటే అది కొంచెం బోల్డ్ కంటెంట్, మనందరికి కనెక్ట్ అవుద్ది. బోల్డ్ కంటెంట్ అంటే ప్యూరిటీ ఆఫ్ ఎమోషన్స్ అంతే. అండ్ మీకు మోస్ట్ ఆఫ్ ది టైంలో కోరుకునేది ఫన్. సో ఫన్ అయితే విచ్చలవిడిగా ఉంది మన సిరీస్లో. మీరు చూడండి. అండ్ నచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ వెబ్ సిరీస్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ కాబట్టి దీంట్లో క్రూ కూడా కొంచెం అవసరం ఉంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టూడియోకి వచ్చి కలవచ్చు. అండ్ మధ్యలో ఎవరు మీడియేటర్స్కి ఇట్లాంటివి ఏమి ఉండవు. సీదా వచ్చి ఆఫీస్లో డైరెక్ట్ సార్ని మీట్ అయిపోతే మీ టాలెంట్ బట్టి మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. కాంటాక్ట్ కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ నుంచి మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నో మోర్ దెన్ దాట్. మంచిగా నవ్వుకున్నారని అనుకుంటున్నా. 5 minutes 6 minutes వీడియో కూడా దిల్ ఖుష్ అయినారని నేను అనుకుంటున్నా. సో మీ లవ్, మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు కావాలి. సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.